దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారపు శుభములు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను మనము ఈ గుడ్ ఫ్రైడే రోజు ధ్యానం చేసుకుంటా ఉంటాం. సో ఆయన పలికినటువంటి అమూల్యమైన, శ్రేష్టమైన, దీవెనకరమైన 7 మాటలలో మొదటి మాటను గురించి ఈ ఉదయకాల సమయంలో మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రభు ద్వారా దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, మంచి మనసును కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఈ 7 మాటలు ఎంతైనా అవసరమని ఈ ఉదయకాలపు సమయంలో మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ఆయన మరణిస్తూ ఉన్నటువంటి సమయంలో పలికినటువంటి 7 మాటలలో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెబుతున్నారు. ఇంతకీ వారు ఏం చేశారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టి బంధించి కొన్ని 500-600 మంది సైనికులు అతన్ని బంధించి చిత్రహింసలు పెడతా ఉన్నారు, పిడుగుదులు గురుతూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. తలకు ముళ్ళ కిరీటం పెట్టాడు, మరి భుజం మీద సిలువను మోయిస్తూ అన్యాయపు తీర్పుకు గురి చేసి అతన్ని చిత్రహింసలు చేస్తూ ఉన్నాడు. వాటన్నిటిని కూడా భరించి ఆ సిలువను మోసుకుంటూ మరి గొల్గొతా అనేటువంటి కొండ మీదకి వచ్చాడు. ఆ కల్వరి కొండ మీద, గొల్గొతా అనేటువంటి ఆ కల్వరి కొండ మీద 3 మేకుల మీద ప్రభువును వాడు వేలాడదీశాడు. అలాగే చేసిన వారందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు దేవా, వీరిని క్షమించు ప్రభువా అని తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? దాని అర్థం ఏంటిదంటే, మనము యేసయ్య లాంటి మనసుని కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉంది, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసు కలిగి ఉండండి అని యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. నా మనసును మీరు కలిగి ఉండండి, నాలాంటి హృదయాన్ని మీరు కలిగి ఉండండి, నన్ను అనుసరించి మీరు నడుచుకునండి అని ప్రభువు ఈ మొదటి మాటలో నేర్పిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కుమారుడు తండ్రితో చెప్పడం అనేటువంటిది అది విజ్ఞాపనకు సాదృశ్యంగా ఉంది. క్షమించడం అనేటువంటిది తనను కొట్టి చంపబోతున్నటువంటి వారిని ప్రేమించేటువంటి గొప్ప గుణాన్ని మనము ఆయన పలికినటువంటి మాటలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము కూడా మన శత్రువులను, మనమంటే గిట్టని వాళ్ళని, మనల్ని నిందిస్తున్న వారిని, మనల్ని అవమానపరుస్తున్నటువంటి వారిని అందరినీ కూడా క్షమించేటువంటి మనసు, విజ్ఞాపన చేసేటువంటి మనసు, వారి కొరకు మరి వారిని ప్రేమించేటి మనసును మనం కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మొదటి మాటలో మనకు నేర్పిస్తా ఉన్నాడు. మనము దేవుని కుమారులమైతే ఇలాంటి మనసులు కలిగి ఉంటాం. లోకస్తులుగా జీవిస్తే వారు చేయలేరేమో, కానీ దేవుని పిల్లలుగా జీవించేటువంటి మనం మాత్రం ఖచ్చితంగా అలాగే జీవించాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. అందరినీ సిలువ వైపుకు మరణించాలని, సిలువను చూపించాలని, పరలోక రాజ్యానికి వారు కూడా మరి పౌరులుగా ఉండేటట్టుగా మరి మనం నడిపించాలని, అలాంటి మనసు కలిగి ఉంటే అందరూ సిలువ వైపు ఆకర్షితులు అవుతారని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మొదటి మాటలో మనకు నేర్పిస్తూ ఉన్నారు. మనం ఏ విధంగా దేవుని పిల్లలుగా ఉండగలుగుతాం? ఈ గొప్ప లక్షణాలు, గుణాలు మనం ఏ విధంగా చేయగలుగుతాం? మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరిచేటువంటి గుణం, అల్లర్లను సద్దుమణిగించేటువంటి గుణం, గొడవలని సమాధానపరిచేటువంటి గుణం, ఇద్దరికి సంధిని ఏర్పాటు చేసేటువంటి మంచి గుణాన్ని మనం కలిగి ఉండాలి. వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు యేసు ప్రభులాగా జీవించడానికి ఇష్టపడతారు. అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. లోకంలో ఒక సామెత ఉంది కదా, నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు, నిన్ను ద్వేషించే వారిని ద్వేషించుమని. నిజముగా ద్వేషించే వారిని నీవు ద్వేషిస్తే యేసుక్రీస్తుకు లాంటి మనసును కలిగి లేవనట్టు అర్థం కదా. నిన్ను
ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే, నిన్ను కోరుకునే వారిని నువ్వు కోరుకుంటే, నీతో మంచిగుండే వాళ్ళతో నువ్వు మంచిగుంటే, నీకు వందనాలు చెప్పేవారికి నీవు వందనాలు చెబితే దాని ద్వారా నీకు ఏం ఉపయోగం? అన్యజనులు సుంకరులు కూడా అలాగే చేస్తున్నారు కదా. మనము దేవుని పిల్లలముగా, దేవుని కుమారులముగా వ్యత్యాసమైనటువంటి ప్రేమ, అతీతమైనటువంటి ప్రేమను మనం చూపించాలి. అతీతముగా వారి కొరకు విజ్ఞాపన చేయాలి, అతీతంగా వారిని మనం క్షమించాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారు మొదటి మాటలో మనకు నేర్పిస్తా ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకు లాంటి మనసును మనం కలిగి ఉన్నాడు. ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సమస్యలు, ఇన్ని అవమానాలు, ఇంత నిందలని ఆయన భరించి అధిగమించి కలవరి శిలువలో తన ప్రాణం పెట్టగలిగాడు అంటే ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కనుకనే ఆయన జీవితంలో అన్ని పరిస్థితులను ఆయన ఎదుర్కోగలిగాడు, ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. పరిస్థితులు అన్నింటి మీద ఆయన విజయాన్ని సాధించడానికి కలిగిన కారణం ఏంటంటే ఆయన విజ్ఞాపన చేసేవాడు, తండ్రితో ప్రతి విషయాన్ని పంచుకునేవాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడు. ప్రార్థనా జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా దేన్నైనా జయించగలిగిన సమర్థుడు. నీవు నేను మనము కూడా దేవుని పిల్లలముగా ఈ లోకంలో జయ జీవితాన్ని జీవించాలనంటే యేసుక్రీస్తు లాంటి మంచి మనసును మనం కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.